శ్రీ గురుదేవ దత్త. హర హర మహాదేవ. మిత్రులారా, ఇప్పుడు మనం చూస్తున్నది అమరనాథ శివుడు. పార్వతీదేవికి పరమేశ్వరుడు అమరత్వంగా ఎప్పుడూ జీవించే ఒక కథను చెప్పడం ఆరంభించి ఈ గుహలో ముగించాడు. ఇక్కడ మనకు 2 పావురాలు గిన కనపడితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గుహలో నేను ఆ పావురాలను కూడా చూడడము, వాటితో కలిసి నా పక్కనే వచ్చి వాలడం వల్ల ఒక ఫోటో కూడా తీయడం జరిగింది. ఇది ఒక 15-20 రోజుల క్రితం తీసిన వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మిత్రులారా, అమరనాథ యాత్ర చేయడం వల్ల ఎంతో మానసిక శక్తి పెరిగి మనిషిలో ఉండే ఈ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనిషికి ఒక కొత్తదనాన్ని, కొత్త ఆనందాన్ని మెదడు సంగ్రహిస్తుంది. ఎంతో అద్భుతమైన మంచు పర్వతాల్లో నడక ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఈ యాత్రలు ఖచ్చితంగా మిత్రులు చేయండి. గొప్ప అనుభూతి. ఇదంతా అమర్నాథ్ యాత్రే. ఇక్కడే పంచతరిణి, తర్వాత శేషనాగ్ ఇవన్నీ వస్తాయి. ఒక దగ్గర ఆయన పాము వదిలేశాడు, పంచభూతాలను వదిలేశాడు. అలా వదులుతూ పరమేశ్వరుడు అమృత గుహలోకి వెళ్ళిపోతాడు. అమృత రహస్యాన్ని చెప్తాడు, అమర రహస్యాన్ని పార్వతికి. అవి 2 పావురాలు వింటాయి. వాటికి పుట్టిన సంతతి కూడా ఇప్పుడు బతికే ఉంటాయి అక్కడ. ఏ ఆహారము ఏం లభిస్తాయో కానీ ఆ గుహలో పావురాలు అలా నిలబడి ఉంటాయి. మరి ఎంత గొప్ప రహస్యం! ఎట్టి పరిస్థితుల్లో వయస్సులో ఉన్నప్పుడు ఈ యాత్ర చేసి తీరాలి మిత్రులారా. ఒక గొప్ప అనుభూతిని కలగచేస్తుంది. అమరయోగి అమరత్వాన్ని ప్రసాదించే ఒక గొప్ప శక్తి. ఇక్కడే నేను సిద్ధపురుషుల్ని సందర్శించడం జరిగింది. వందల సంవత్సరాల సిద్ధపురుషుల్ని. ఆ విషయాలు కూడా నేను గత కాలంలో వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప యోగులు నివసిస్తూ ఉన్నారు రహస్యంగా. వారు సిద్ధపురుషులు వారికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దర్శనమిస్తూ ఉంటారు. మిత్రులారా, ఈ అవకాశం అనేది వీలైనంత వరకు మిస్ చేసుకోవద్దు. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ అమరత్వాన్ని సంబంధించిన ఈ గుహను సందర్శించి తరించండి మిత్రులారా. జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. బోలో అమరేశ్వర భగవానికి జై. అమరనాథ పరమశివుడికి జై. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. శంభో శంకర. చూడండి, అనంతమైన ఆనందం. ఆ ప్రకృతిని చూడండి, ఆ మంచు పర్వతాలు చూడండి, ఎంత ఆనందాన్ని కలగజేస్తున్నాయో. నా మనసు ఉత్సాహంగా ఉరకలు వేస్తాయి. ఆ పర్వతాలు ఎప్పుడు నన్ను పిలుస్తూ ఉంటాయి. రా రా తపస్సు చేసుకుందురా అంటుంటాయి. ఎప్పుడు వెళ్తూ ఉంటాను. ఈ సంవత్సరం 3-4 సార్లు వెళ్ళాను. ఇప్పటికీ 2-3 సార్లు ఈ సంవత్సరం పర్వతాల్లోకి. జై గురుదత్త. జై గురుదత్త.